హలో ఆల్, వెల్కమ్ టు కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్యూటిఫుల్ రెసిపీ అండి. సాయంత్రం అవగానే మీలో ఎంతమందికి వేడి వేడి పునుగులు అలా కళ్ళ ముందు కదులుతాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ముందుగా నేను ఇక్కడైతే ఇడ్లీ పిండి తీసుకున్నానండి. నా దగ్గర ఇడ్లీ పిండి అనేది మిగిలిపోయింది. అది పడేయడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే ఇక్కడ పునుగులు అయితే యాడ్ చేస్తున్నాను. పునుగులు చేద్దామని అయితే చూస్తున్నాను అనమాట. ముందుగా పిండి తీసుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. సో నేను పచ్చిమిర్చి అనేది అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని కొత్తిమీర ఆకులు, తర్వాత కొద్ది జీలకర్ర, వంట సోడా, సాల్ట్, మనకు తగినంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కొద్దిగా అరగడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట, పైత్యం అనేది చేయదు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం పునుగులు వేస్తే జారకుండా ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట. సో మీరు పిండి యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని కలుపుకోండి. నాకైతే 2 గుప్పిళ్ళు పట్టింది, మీకైతే ఎంత సరిపోతుంది అనేది మీరు కొద్దిగా వేసుకుంటూ చూసుకోండి. చూసారు కదా, నేను ఇక్కడైతే చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను అనమాట. మేమైతే చిన్న పునుగులతోటే ఎంజాయ్ చేస్తాం. మా ఆంధ్ర సైడ్ చిన్న పునుగులు అంటేనే ఇష్టము. నేను చేసిన పిండితో పెద్ద పునుగులు కూడా ఎలా వస్తాయి అనేది నేను మీకైతే ఈ వీడియోలోనే చూపించేస్తాను. చిన్న పునుగులు అయినా సరే క్రిస్పీగా అస్సలు ఉండవండి, చాలా మెత్తగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, ఎవరైనా తినేలాగా ఉంటాయి అన్నమాట. నేనైతే 50% కుక్ అయిపోయిన తర్వాత వాటిని తీసేసి పక్కకు ఉంచుకొని మళ్ళీ ఆయిల్ ఒక 2 minutes హీట్ చేసిన తర్వాతే నేనైతే పునుగులను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాక్కోవు పునుగులు అనేవి. అంతేకాకుండా మనకి ఆయిల్ ఎక్కువ అయిపోదు. నెక్స్ట్ పునుగులు అనేవి గట్టిపడవు, మెత్తగా ఉంటాయి అన్నమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను, ఎంత మెత్తగా ఉన్నాయనేది నేను మీకు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తాను అనమాట, ఎలా వచ్చాయి ఏంటని. నెక్స్ట్ నేను మీకు పెద్ద పునుగులు కూడా వేసి చూపిస్తాను. ఈ రంగు రాగానే మనకు సరిపోతుందండి. ఇలాగైతే లోపల చక్కగా ఉడికిపోతాయి. మనం వేసిన ఆనియన్స్ చూస్తే తెలిసిపోతుంది పునుగులు ఉడికాయా లేదా అని. ఇక్కడ చూసేయండి, నేను ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సైజు పునుగులు అనేవి వేస్తున్నాను ఆయిల్లో. చూడండి, మీరే చూడండి ఎంత పెద్ద సైజు పునుగులు అనేది వేస్తున్నానో. చూసారు కదా, పెద్ద పునుగులు కాబట్టి నాకు 7 to 8 అలా పట్టాయండి అంతే. ఎక్కువ వేసుకుంటే ఇరుకైపోయి అవి ఉడకవన్నమాట. నేను చూసారు కదా, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. చిన్న పునుగులు వేసాను కదా ఫస్ట్, ఎంత చక్కగా ఉడికిపోయాయో. మన ఆనియన్స్ చూడండి, ఆయిల్లో వేగితే ఎలా అవుతాయో మనం కూర వండుకునేటప్పుడు అలా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు పెద్ద పునుగులు చూసేయండి, నేను 50% తీసేసాను. 50% తీసేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవుతేనే అప్పుడు మనం సెకండ్ టైం పునుగులు అనేది ఫ్రై కోసం వేయాలి. లేదు అంటే మళ్ళీ అవి చప్పల్లాగా ఉండి క్రిస్పీగా అయిపోతాయి, కరకరలాడుతూ ఉంటాయి. సో నేను చూసారా ఇక్కడ 50% కుక్ అయ్యాక వేసాను. బోండాలు చూసారా ఎలాగ ఉడుకుతున్నాయో. సో ఇప్పుడు మనం తిప్పుకుంటూ, చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే ఒక సైడే ఉండి ఇంకో సైడ్ ఉడకమన్నమాట పునుగులు అనేవి. మీరు చూస్తే ఇక్కడ నాకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. మీకు కూడా సేమ్ ఇదే కలర్ అయితే కొద్దిగా బాగుంటాయండి. మరీ బ్లాక్గా అయిపోతే తినడానికి కొద్దిగా వెగటుగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ పెద్ద సైజ్ పునుగులు కూడా నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడైతే ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి టొమాటో చట్నీతో అనమాట. చూసారా, పెద్ద సైజ్ పునుగు కూడా మీకోసం వేడిగా ఉన్న నేను అలాగే చూపిస్తున్నాను. సో చూసేయండి, చట్నీతో చాలా బాగుంటాయండి టమాటో చట్నీ. ఈ రెసిపీ కూడా నేను మీకు ముందే చూపించాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.